సోదరీ సోదరులారా, ఈరోజు పాఠానికి సిద్ధపడి వచ్చారు. సంతోషం. యేసుక్రీస్తు సమస్యల్లో కాదు, పరిష్కారంలో భాగంగా జీవించాడు. మనకు మాదిరి చూపించాడు. మన విశ్వాసం సమస్యలను కాదు, పరిష్కారాన్ని మాట్లాడుతుంది, చేసి చూపుతుంది. పనిచేయని విశ్వాసం మృతం. అది ఒక శవం లాంటిది. నోటితో బోధిస్తూ ఉండగా నీ చేతులు పనిచేస్తూ ఉండాలి. దైవ సేవకులారా, వేరే మందలలో ఉన్న వారిని ఆకర్షించి మీ మందలోకి రప్పించే ప్రయత్నాలు చేయకండి. సంఖ్యలాట, అంకెలాట ఆడి నీచమైన పద్ధతులతో ధనం రాబట్టే నినాదాలు మానేయండి. చిత్తశుద్ధి, స్వస్థబుద్ధి అలవరుచుకోండి. స్వచ్ఛందంగా చేయవలసిన దానికంటే ఎక్కువ చేయాలి. పరోపకారమే మన నీతి, పరపీడనం అవినీతి, దుర్నీతి. దేవుని రాజ్యానికి తగిన విధానాన్ని అలవరుచుకుందాము. ఈ లోకంలో ఓటమిని చిరునవ్వుతో సునాయాసంగా భరిస్తాము. అంతేకాని తప్పుడు పద్ధతులు వాడి విజేతలవటం మన ప్రభువు పద్ధతి కానే కాదు. మనకున్నది ఒకే ఒక జీవితం. ఈ జీవితకాలమంతా మన ప్రభువును సంతోషపెట్టడానికి బతుకుదాము. ఈ లోకంలో మనకు బహుమానాలెన్ని ఉన్నా, ఎన్ని పోయినా వాటిని గురించి ప్రభువు అంతగా పట్టించుకోడు. అయితే పరలోక బహుమానాలను పోగొట్టుకోవటం ఆయనకు బొత్తిగా ఇష్టం ఉండదు. యేసుకు నమ్మకమైన దాసులమైతే ఆయన ఆ రోజున భళా మంచి దాసుడా అని ప్రశంసిస్తాడు. ఆయనకే స్తోత్రం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. నిత్యజీవమును చేపట్టాలి. దానికోసమే మనము పిలువబడ్డాము. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై ఉందాము. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుందాము. శరీర సంబంధమైన యుద్ధోపకరణములను మనము వాడము. దుర్గములను సైతము పడద్రోయజాలినంత బలము గల ఆధ్యాత్మిక యుద్ధోపకరణములు మనకున్నవి. ప్రార్థన గొప్ప యుద్ధాయుధం. మన దేవుని బలాతిశయమును బట్టి సైతాను లొంగిపోతాడు. యేసుతో సన్నిహితంగా నడిచే వారికి గొప్ప ఆధ్యాత్మిక బలం ప్రాప్తిస్తుంది. దేవుని ప్రత్యక్షం మన పట్ల కృపాబలమే. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. ఆయనే మనకు తోడు నీడ. ప్రభువుతో సహవాసం మన హృదయవాంఛలన్నిటినీ తీరుస్తుంది. యేసు ప్రేమ అపారమైనది. ఆయన మహాప్రేమ దివ్యమైనది. భాషలకు, తలంపులకు అతీతమైనది. నా హృదయమంతా యేసే. ఆయనతో నా బ్రతుకు పెనవేసుకపోయింది. ప్రభువు నా హృదయరాజ్యంలో ఒక్కడే రాజు, సామ్రాట్టు. నా తనువు, మనసు ఆయనదే. యేసే నాలో ప్రజ్వలించే అఖండ జ్యోతి. ప్రియ సోదరీ సోదరులారా, విజ్ఞాపన ప్రార్థన అనేక మందిని బంధకాల నుండి విడుదల చేస్తుంది. ప్రభువుతో ఏకాంత సహవాసం మనలను బలపరుస్తుంది. సైతానును ఎదుర్కోవడానికి కావలసిన బలము, సాహసోపేతమైన ధైర్యము మనకు కలుగుతాయి. యేసు విజయమే మనం నిలిచే స్థలం. విజ్ఞాపన ప్రార్థనలోని బలమే మనలను దేవుని కృపకు అర్హులను చేస్తుంది. కల్వరి విజయమే మన విజయం. ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో పరలోకానికి ప్రతినిధులమై పాతాళ శక్తులతో పోరాడగలం, జయించగలం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అంటోంది, దినములు చెడ్డవి, జ్ఞానులై నడుచుకోండి. అవివేకుల వలె కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ యుగ సంబంధమైన దేవత అయిన సైతాను అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు. వారి కన్నులు తెరుచుకోవాలంటే మన విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో అవసరం. ప్రార్థన పనిచేస్తుంది. స్నేహశీలాన్ని విశ్వాసులు పెంపొందించుకోవాలి. అందరితో స్నేహం చెయ్యాలి, తోడ్పడాలి. తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఆహారం సైతం మానేసి దేవుని చిత్తము నెరవేర్చటము, ఆయన పని చేసి ముగించటము మనకు ఆహారమై ఉండేటట్లు బ్రతకాలి. అప్పుడు గొప్ప ఫలితాలను మనం చూడగలం.
స్తుతి అనేది గొప్ప యుద్ధాయుధం. మన స్తుతి స్తోత్రములపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. కీర్తనలు 22:3 లోకానికి వెలుగు క్రీస్తే. ఈ వెలుగును ఎత్తిపట్టుకుంటే ఎందరికో వెలుగు లభిస్తుంది. యేసు వెలుగును నలుదిక్కులకు ప్రసారం చెయ్యాలి, చెప్పాలి, పాడాలి, బోధించాలి, ప్రార్థించాలి, సంప్రదించాలి, సహవసించాలి. దేవుడు నిన్ను నన్ను ఏమి చేయమంటాడో అడిగి ఆ ప్రకారం చెయ్యాలి. ఇతరుల చేత చేయించాలి. ప్రార్థించేటప్పుడు ఆ సమస్య పరిష్కారంలో నీవు భాగమైపోవాలి. గలిలయ అనే ఊరిలో వివాహం సందర్భంలో ఏర్పడిన సమస్యకు మరియ సూచించిన పరిష్కారమిదే. ఆయన మీతో చెప్పినట్లు చెయ్యండి. శ్రోతలు, ఎఫెసీ పత్రిక 6:12 జ్ఞాపకముంచుకోండి. మనము పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము. లోకములోని ప్రజల పక్షాన దురాత్మలతో, ప్రతీప శక్తులతో మనము పోరాడాలి. అదే ప్రార్థన. రండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. దేవా, తండ్రి, కృపామయ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. దేవా, నీ నోటి నుండి వెలువడే ప్రతి మాట మమ్ములను బ్రతికిస్తుంది. నీ వాక్కు నిర్మలం. నీవు యథార్థవంతుడవని, నీ నోటి నుండి వెలువడే వాక్కు నిష్ఫలముగా నీ వద్దకు మరలి రాదని, అది నీకు అనుకూలమైన దానినే నెరవేరుస్తుందని నమ్ముతున్నాము. మా దేశమందలి సంఘాలను, సంఘ బిడ్డలను, పరిచారకులను, నాయకులను ఆశీర్వదించండి. సంఘ కాపరులపై నీ ఆత్మాభిషేకముంచు ప్రభు. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను ఆశీర్వదించు. వారిని నీ మహిమార్థమై శాంతి సమాధానములిచ్చి కాచి కాపాడు తండ్రి. సంఘము దేశమంతటి కొరకు ప్రార్థించే నైతిక బాధ్యతను కలిగి దేశానికి తానే ఆశీర్వాదమై ఉండునట్లు దీవించండి. సంఘ సాక్ష్యము భూదిగంతాల వరకు వ్యాప్తి చెందాలని ప్రార్థిస్తున్నాము. బీదరికము నుండి ప్రజలకు విడుదల ప్రసాదించండి. గ్రామీణ ప్రజలను ప్రత్యేకముగా సంధించండి. విద్యార్థులను, ఉపాధ్యాయులను, కార్మికులను, కర్షకులను, అధికారులను, ఆయా ప్రజా సంస్థలతో పనిచేస్తున్న వారిని, ఆస్పత్రులలో సేవ చేసే వైద్యులను, నర్సులను ఆశీర్వదించండి. విదేశాలలో ఉన్న సువార్తికులను కాపాడండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, సైతానీయమైన అంధకార శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈరోజు మన వాక్య భాగం ఆదికాండం 43:15 నుండి 44:9 వరకు. సావధానంగా వినండి. ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఈజిప్టుకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచారు. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో అన్నాడు, ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించు. ఈ మనుష్యులు నాతో భోంచేస్తారు. యోసేపు చెప్పినట్లే అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాడు. వీరిని యోసేపు ఎందుకు తన ఇంటికి తీసుకువెళ్ళాడు? ఎందుకంటే తన సోదరులతో గృహ వాతావరణంలో మాట్లాడితే బాగుంటుందని అతనికి తోచింది. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పించబడినందున వారు భయపడ్డారు. మొదట మన గోనె సంచులలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తం అతడు అకస్మాత్తుగా మన మీదికి వచ్చిపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకోవడానికి లోపలికి తెప్పించాడు అనుకున్నారు. ఈ మనుష్యులు ఎంతో భయపడుతున్నారు. ఇంటికి పిలుస్తున్నాడంటే తమను శిక్షించటానికే ఇలా చేస్తున్నాడనిపించింది. ఇంతకు ముందు వారితో అతడు ఎంతో కఠినంగా మాట్లాడాడు.
ఇప్పుడు వారిని భోజనానికి రమ్మంటున్నాడు. అసలు ఇందులో ఒక విధమైన కుట్ర ఉన్నట్లు వీరికి అనుమానం కలిగింది. రాజుగారు నిన్ను భోజనానికి ఆహ్వానిస్తే అదొక గౌరవంగా భావిస్తావు, కాని యోసేపు సోదరులకు మాత్రం అది భయాందోళన కలిగించింది. కారణం, వారిలో నేర ప్రవృత్తి, అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది. తమ స్వంత సోదరుణ్ణి మునుపు తాము తెగనమ్మారు, అతనికెంతో కీడు చేశారు. అది వారిలో ఉండి సంతోషాన్ని భయంగా, సన్మానాన్ని అవమానంగా, ప్రేమను ద్వేషంగా మార్చివేస్తుంది. అపరాధ భావన మనిషిలో అశాంతిని ప్రకల్పన చేస్తుంది. ప్రతిదీ వారిలో సంశయాత్మను రేకెత్తిస్తుంది. ఈయన మనల్ని పట్టుకొని బానిసలుగా చేస్తాడేమో, మనలను నేరస్తులనుగా నిరూపించి చెరసాల నిర్బంధంలోకి తీసుకుంటాడేమో. తాము తమ సోదరుణ్ణి బానిసనుగా అమ్మివేయలేదా? తమ పాపమే తమను దయ్యమై వేధిస్తున్నది. వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారం దగ్గరే అతనితో మాట్లాడుతూ అన్నారు, అయ్యా, ఒక్క మనవి. మొదట మేము ఆహారము కొనుక్కోవాలనే వచ్చాము. అయితే మేము దిగిన చోట మా గోనె సంచులను విప్పి చూస్తే మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె సంచి మూతిలో ఉన్నాయి. ఆ డబ్బంతా చేతపట్టుకొని వచ్చాము. ఆహారం కొనడానికి మరీ కొంత డబ్బు తెచ్చాము. మా రూకలను మా గోనె సంచులలో ఎవరు వేశారో మేము ఎరుగము. వారు జరిగిన దానికి క్షమాపణ కోరుతూ, బతిమలాడుతూ, దీనంగా మాట్లాడుతున్నారు. జరిగిన దాన్ని వివరించి సంజాయిషీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేస్తున్నారు. తమను ఇంటిలోకి తీసుకువెళ్తున్న ఈ వ్యక్తి గొప్ప అధికారి. యోసేపు యొక్క గృహ నిర్వాహక అధికారం కలిగినవాడు. ఆయనకు తమ గోడంతా చెప్పుకున్నారు. అతడన్నాడు, మీకు క్షేమమగునుగాక, భయపడకండి. మీ పితరుల దేవుడు, అనగా మీ తండ్రి తాతల దేవుడు మీకు ధనం గోనెల్లో పెట్టి మీకిచ్చాడు. మీ రూకలైతే మాకు ముట్టాయి. ఈ మాట అని ఆ గృహ నిర్వాహకుడు షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు. ఆ మనిషి వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్లిచ్చాడు. వీరు కాళ్లు కడుక్కున్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు. అక్కడే తాము భోజనం చేయబోతున్నట్లు వారు విన్నారు. మధ్యాహ్నం యోసేపు వచ్చే వేళకు తమ కానుక సిద్ధం చేశారు. యోసేపు రావటంతోటే వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోకి తెచ్చి అతనికిచ్చి అతని ఎదుట నేలపై సాష్టాంగపడ్డారు. ఈ సందర్భంలో ఒక విశేషం మీ దృష్టికి తేగోరుతాము. గృహ నిర్వాహకుడు యెహోవాను గురించి మీ పితరుల దేవుడు అంటున్నాడు. అనగా ఇతడు యోసేపు సాక్ష్యం ఎరుగును, విన్నాడు. సత్య సజీవ దేవుణ్ణి గురించి ఇతనికి పరిచయమున్నది. ఇతనికి జరుగుతున్న ఈ వృత్తాంత రహస్యమంతా తెలిసినట్లున్నది. మీ డబ్బు నాకు ముట్టింది అంటున్నాడు. యోసేపు సోదరులు ఈ మాట విని మరీ భయపడసాగారు. అందరూ అతిథులు, అంచేత కాళ్లు కడుక్కున్నారు. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులకు మొట్టమొదట కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిస్తారు. ఇది వారి సభ్యత, మర్యాద. అబ్రహాము అలాగే దేవదూతలు వస్తే వారికి కాళ్లు కడుక్కునేటందుకు నీళ్లిచ్చాడు. సొదొమలో లోతు కూడా అలాగే అతిథి సత్కారం చేశాడు. తమ తండ్రి చెప్పిన ప్రకారం వీరు కానుకలు తెచ్చారు. సోదరులు తమ తమ్ముని ఎదట సాగిలపడ్డారు. యోసేపు తన బాల్యంలో కన్న కలలు 2, పనల కల, నక్షత్రాల కల. ఈ రోజున ఆ 2 కలలు ఈ విధంగా నెరవేరాయి. ఇది ఆశ్చర్యం. ఇప్పుడు యోసేపు ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి. వారిని కుశల ప్రశ్నలడుగుతున్నాడు. మీ నాన్నగారు వృద్ధుడు అన్నారే, ఆయన కులాసాయేనా? ఆయన ఇంకా బతికి ఉన్నాడా? ఈ సన్నివేశం ఎంతో ఉద్రేకభరితం. ఇప్పుడు యోసేపు రాజదర్బారులో లేడు, నివాస గృహంలో ఉన్నాడు. సోదరులు అతణ్ణి చూచి చూడటంతోటే సాష్టాంగపడ్డారు. తిరిగి లేచి నిలిచారు. యోసేపు వారిని సూటిగా ముఖాల్లోకి చూచాడు.
వారు దగ్గరగా ఎదురుగా నిలిచి ఉన్న యోసేపును ముఖాముఖిగా చూచారు. మీ నాన్నగారు పోయినసారి మీరు నాకు చెప్పారే, మీ తండ్రిగారు వయోవృద్ధుడు ఇంకా సజీవుడా, ఆయన బాగున్నాడా అని అడుగుతున్నాడు. ఆయన తన తండ్రి కూడా ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ఆదుర్దాగా ఉన్నాడు. వారు వినయ విధేయతలు ఉట్టిపడేటట్లు అంటున్నారు, అయ్యా, తమరి దాసుడు మా తండ్రి బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అంటూ తల వంచి వినమ్రులై సమాధానమిచ్చారు. ఎంత వినమ్రత, ఎంత జాగ్రత్త! ప్రతి మాట ఆచితూచి పలుకుతున్నారు. వారి మధ్య బెన్యామీను ఉన్నాడు. అతడు కూడా వీరితో పాటు యోసేపు ఎదుట సాగిలపడుతున్నాడు. అప్పుడు యోసేపు కన్నులెత్తి తన తల్లి కన్న కొడుకు, తన సోదరుడు అయిన బెన్యామీనును చూచి అడిగాడు, మీరు నాతో చెప్పారే, మీ తమ్ముడు ఇతడేనా? ఈ ప్రశ్న అడిగి వెంటనే యోసేపు తన తమ్ముణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చింది. అతడు త్వరపడి ఏడుపొస్తుంటే ఆపుకోలేక రహస్య స్థలం కోసం చూస్తూ లోపలి గదిలోకి వెళ్లి అక్కడ వెక్కి వెక్కి ఏడ్చాడు. గమనించండి, బెన్యామీను తన తల్లి కొడుకు, మిగతా వారి తల్లి వేరు. యోసేపు ఉద్రేకం కట్టలు తెగి ప్రవహించినట్లనిపించింది. చూడక చూడక తన ప్రియ సోదరుణ్ణి చూడగానే అతడు తన ఉద్రేకాన్ని ఆగబట్టుకోలేకపోయాడు. అక్కడికి ఎంతో బిగబట్టుకొని రహస్యంగా లోపలికి వెళ్లి ఎంతో ఏడ్చి ఏడ్చి వెంటనే ముఖం కడుక్కున్నాడు. యోసేపు ఇప్పుడు 40 ఏండ్ల వయస్సు గలవాడు. 22 సంవత్సరాల క్రిందట బెన్యామీనును చూచాడు. బహుకాల దర్శనం. బెన్యామీను యువకుడు. అప్పుడు యోసేపు ముఖం కడుక్కొని వెలపలికి వచ్చి తనను తాను అణుచుకొని భోజనం వడ్డించండి అని పురమాయించాడు. గమనించాలి, ఈ సన్నివేశం ఎంతో నాటకీయత గల దృశ్యం. ఇది ప్రవచనాత్మకమైన దృశ్యం. జకర్యా పలికిన ప్రవచనం నెరవేరుతుంది. యేసు ప్రభువు తనను తాను తన సోదరులకు బయలుపరుచుకోబోతున్నాడు. జకర్యా 13వ అధ్యాయం 6వ వచనం. నీ చేతులకు గాయములేమిటని వారు అడుగగా అతడంటాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయాలు. వారు ఆయనను చూచాక ఆయన గాయాలను చూచి ఏడుస్తారు. ఈయన ఎవరు? వీరికి రక్షణ ప్రసాదించినవాడు, వీరి విమోచన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు. యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన యందు ఈ ప్రవచనం పూర్తిగా నెరవేరుతుంది. ఆయన తన సోదరులైన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమవుతాడు. ఇది ఇశ్రాయేలు జాతిని గురించిన ప్రవచనం. ఆయనను గుర్తుపట్టటానికి ఆ రోజున ఇశ్రాయేలులో శేషిత జనాంగం ఉంటుంది. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను గుర్తించలేదు. రెండో రాకడ సమయంలో ఆయన ప్రజలు ఆయన కాలుచేతులలో గాయాలను గుర్తిస్తారు. అలాగే యోసేపును గాయపరిచిన వారు అతని సహోదరులే. అతణ్ణి ఒక బానిసగా అమ్మివేశారు. అతణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలని చూచారు. ఇప్పుడు యోసేపు తనను తాను సోదరులకు బయలుపరుచుకుంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు ఒకానొక రోజున తనను తాను బయలుపరుచుకొని తనను సిలువ వేసిన వారికే మరల ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభువు జీవించినప్పుడు ఇశ్రాయేలీయులు అనగా యూదులు, షేము వంశీయులు ఆయనకు సహోదరులు. ఆయనను వారు సిలువ వేశారు. వారికి ఆయన తిరిగి ప్రత్యక్షమవుతాడు. అయితే యూదులకు యూదేతరులకు చిట్టచివరి కార్యక్రమం ఒక్కటే. యూదులు అన్యులు అనే మధ్యగోడ పడగొట్టబడుతుంది. అందరూ క్రీస్తునందు సహోదరులే. యోసేపు రహస్యంగా తన గదిలోకి వెళ్లి ఏడ్చాడు. తన ఉద్రేకాలను అణిచిపెట్టుకున్నాడు. ముఖం కడుక్కొని తన సోదరుల దగ్గరికి వచ్చి, రండి భోంచేతాము అని ఆహ్వానించాడు.
పనివారు యోసేపునకు అతనితో భోంచేస్తున్న ఈజిప్టు వారికి వేరువేరుగా వడ్డించారు. ఈజిప్టు వారు హెబ్రీయులతో కలిసి భోజనం చెయ్యరు, అది ఈజిప్టు వారికి హేయం. యోసేపు సోదరులు భయంతో అట్టిట్టయిపోతున్నారు. వీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు. జాగ్రత్తగా పరిశీలించి ఉంటే వారికి కొన్ని రహస్యాలు తెలిసి ఉండేవి. యోసేపు ఈజిప్టు వారితో కలిసి సహపంక్తిలో కూర్చోలేదు, ప్రత్యేకంగా భోజనానికి కూర్చున్నాడు. సోదరులు అనుకున్నారు, యోసేపు పై అధికారి గదా, అందుకని ప్రత్యేకంగా కూర్చున్నాడేమో. అసలు సంగతి అది కాదు. హీబ్రూ వారు ఈజిప్టు వారితో కలిసి భోజనం చెయ్యకూడదు. ఇక్కడ మరో విచిత్రం జరిగింది. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చున్నారు. ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచుకొని ఆశ్చర్యపడ్డారు. యోసేపు సోదరులను వారి వారి వయస్సుల ప్రకారం వరుస క్రమంలో భోజన పంక్తిలో కూర్చోబెట్టాడు. రూబేనును అతనికి తగిన స్థానంలో కూర్చోబెట్టాడు. అలాగే బెన్యామీనును కూడా చివర కూర్చోబెట్టాడు. ఈ క్రమం ఈయనకు ఎలా తెలిసిందా అని సోదరులు ఆశ్చర్యపడుతున్నారు. అతడు తన ఎదట నుండి వారికి వంతులు ఎత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా పానీయం సేవించారు. యోసేపు వారికి ఆహారం వడ్డించిన క్రమం కూడా గమనించదగింది. ఎవరికి తగిన వంతుల ప్రకారం వారికి ఆహారం వడ్డించాడు. అలాగే బెన్యామీను కూడా వడ్డించాడు. బెన్యామీనుకు 5 వంతులు ఎక్కువ వచ్చింది. అతడు కరువు కాటకాలతో నిండిన ప్రదేశం నుండి వచ్చాడు. ఈ రోజున బహుకాలానికి సమృద్ధి భోజనం తింటున్నాడు. అందరూ తిని తాగారు, ఆనందించారు. యోసేపు తన సోదరులకు తానెవరో బయలుపరుచుకునే ఘడియలు ఎంతో ఉద్రేకభరితమైనవి. ఇప్పుడు 43వ అధ్యాయం ముగిసింది. 44వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఇది కూడా ఎంతో ఉద్రేకభరితమైన అధ్యాయం. యోసేపు తన సోదరులకు వీడుకోలు చెప్పి వారిని పంపిస్తున్నాడు. వారి ప్రేమ అంతఃకరణ ఏపాటివో పరీక్షిస్తున్నాడు. వీరు తనను బానిసను చేశారు, అమ్మివేశారు. ఇప్పటికైనా వీరు మారుమనస్సు పొందారా, పశ్చాత్తాపం చెందారా, తమను తాము కాపాడుకోవడం కోసం బెన్యామీనును వదిలేస్తారా? ఈ సంగతులు ముందు తెలుసుకోవాలి. అప్పుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. వారు ఈ కఠిన పరీక్షను ఎదుర్కొనక తప్పదు. ఒకసారి తనను బానిసనుగా అమ్మేశారు, ఇప్పుడు అదే పని బెన్యామీను పట్ల చేస్తారా? ఇది ముందు తెలుసుకోవాలి. యూదా వీరందరి పక్షాన మాట్లాడుతున్నాడు. తాను బెన్యామీను పక్షాన వాదిస్తున్నాడు. బెన్యామీనును సమర్థిస్తున్నాడు. బైబిలంతటిలోకి ఈ వాక్య భాగం ఎంతో ఉద్రేకభరితమైనది. మన హృదయాలను ఇట్టే కదిలించి వేస్తుంది. ఇప్పుడు ఆదికాండం 44వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. యోసేపు ఆ మనుష్యుల గోనె సంచులు పట్టినంత ఆహార పదార్థాలతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె సంచుల మూతిలో పెట్టమని చెప్పాడు. కనిష్ఠుని గోనె సంచి మూతిలో తన వెండి గిన్నెను, అతని ధాన్యపు రూకలను పెట్టమని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా యోసేపు చెప్పినట్లే అతడు చేశాడు. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడ్డారు. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళకమునుపు యోసేపు తన గృహ నిర్వాహకుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకుని చెప్పాలి, మీరు మేలుకు కీడు చేశారెందుకు? దేనితో నా ప్రభువు పానీయం సేవిస్తాడో, దేనివలన అతడు శకునాలు చూస్తాడో ఆ పాత్ర ఇదే కదా. మీరు కాని పని ఎందుకు చేశారు? యోసేపు వారిని పంపించి వేశాడు. వారు సంతోషంగా వెళ్ళిపోతున్నారు. బెన్యామీను సంచిలో గిన్నె ఉన్నదని వారికి తెలియదు. గృహ నిర్వాహకుడు వారిని తరుముకుంటూ వచ్చాడు. అతడు ఏమి చేయవలసింది యోసేపు హెచ్చరిక చేశాడు.
సోదరులు కొంత దూరం ప్రయాణం చేశారు. అప్పుడు గృహ నిర్వాహకుడు వెనక నుండి వచ్చి వారిని కలుసుకున్నాడు. యోసేపు వాడుకునే పాత్రను వీరు దొంగిలించినట్లు రుజువు చేయబడుతుంది. గృహ నిర్వాహకుడు వారిని కలుసుకొని ఆ మాటలు చెప్పినప్పుడు వారన్నారు, మా ప్రభువుల వారు ఇలా మాట్లాడడం తగునా? ఇలాంటి పని చేయడం నీ దాసులకు దూరమగునుగాక. మా సంచుల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసుకొని వచ్చాము. మీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండి గాని బంగారము గాని ఎలా దొంగిలిస్తాము? నీ దాసులలో ఎవరి వద్ద అది దొరుకుతుందో వాడు చచ్చునుగాక. అదే నిజమైతే మేము మా ప్రభువుల వారికి బానిసలమైపోతాము. గమనించాలి, ఆ గిన్నె ద్వారా యోసేపు శకునాలు చూస్తాడని గృహ నిర్వాహకుడు అంటున్నాడు. యోసేపు కలల భావం చెప్పగల ప్రవక్త. అతడు భక్ష్యకారునికి పానదాయకునికి కలల భావం చెప్పినప్పుడు ఈ గిన్నెను వాడాడు అందామా? అలా కాదు. తన సోదరులను తికమక పెట్టడానికి యోసేపు ఆ విధంగా చెప్పాడు. భవిష్యత్తును బయలుపరచడం దేవుడు యోసేపునకు ఇచ్చిన కృప. జాతకాలు, జ్యోతిషాలు, శకున శాస్త్రాలు మొదలైనవి దేవునికిష్టం లేదు. అది దేవుడిచ్చిన కృపావరం, ప్రవచన వరం. రాయబడిన ప్రత్యక్షం అనగా పూర్తి దేవుని వాక్యం లేనప్పుడు దేవుడు తన చిత్తాన్ని తన సేవకుల ద్వారా ఈ విధంగా బయలుపరిచాడు. పాఠం ఇక్కడ ఆపుతున్నాము. ప్రభువును ఆశీర్వాదం అడుగుదాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.